మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందరం ఎక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులని వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం. నాడు సెటిలర్ల అధికారికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాస్ నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాక చూపెడతామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న నేతలు. సిగ్గులేని వెలుగు పేపరు. పబ్లిక్ ని అంటే నువ్వు రెచ్చిపోవాలి, నువ్వు రాసుకురావాలి. మీ సార్ ఏమన్నాడు చూడు జరా, మీ పెద్ద సార్ ఏమన్నాడు చూడు. గతంలో ఆంధ్ర వాళ్ళకు టికెట్లు ఇస్తే మీ సార్ ఏమన్నాడు చూడు. ఇప్పుడు నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు అని రాసుకొచ్చినావు కదా. ఇగో టీవీ5 వేదికగా కాంట్రాక్టర్ల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు వాళ్ళని కట్టబెట్టే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైల్ కు సీఎండిగా రాజమండ్రికి సంబంధించిన ఎంవిఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తున్నారు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ఏదైతుందో దానికి సీఈఓగా కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాసుని పెట్టింది ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మనం మాత్రం నింబోలేట, గౌలిగూడ, నారాయణగూడలలో ఇట్లాంటి టపాచపుత్రాలలో మనం ఉండాలా, ఉప్పుగూడలా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అక్కడ టికెట్లు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్, ఏదైతే మన సోమాజిగూడ, వెంగళరావు నగర్ ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. ఫిలిం నగర్ బస్తీలో 25,000 మంది పాలమూరు బిడ్డలు ఉన్నారు. ఒక్క టికెట్ కూడా పాలమూరు వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే తెలంగాణ బిడ్డలకి ఇవ్వలేదు. 100 మంది 99 మంది కార్పొరేటర్లు కలిసి 20 మంది ఆంధ్ర వాళ్ళకు పాస్ ఏరియాలో. నువ్వు ఇన్నాళ్ళు జూబ్లీ హిల్స్ లో మనం ఇవ్వద్దంటలేను, చెప్పుతో వచ్చినట్టు అడిగిండు యాంకర్, టీవీ5 యాంకరు. వాళ్ళ సార్కు సంబంధించిన యజమాని బ్రహ్మానంద రెడ్డి అని, వాళ్ళ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అదే. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆ మాట అనద్దా. పాడి కౌశిక్ రెడ్డిని ఏమన్నాడో కూడా వినబెడతా. ఈ అరికప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని ఏమంటే ఆ మాట అన్నాడో చూద్దాం. వీడొక చీటింగ్ లంచవాడు, బ్రోకర్ లంచవాడు, వీడొక కోవిడ్. ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు అయింది కలిసి. వీడొక చీటింగ్ లా కొడుకు, వీడొక బ్రోకర్ లా కొడుకు, వీడొక కోవిడ్ లా కొడుకు. ఇది మరి వెలుగు పేపర్ కూడా మీకు కూడా అమ్ముంటుంది కదా, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా. సేమ్ ఇదే లాంగ్వేజ్ ఎవడన్నా మాట్లాడితే ఊకుంటావా? మాట్లాడినోడు ఆంధ్ర నాయకుడు అయితే ఊకుంటావా? ఆంధ్ర సెటిలర్ అయితే ఊకుంటావా? తన్నవా? ఎవర్రను నీ అయ్యెక్కడా, నీ అవ్వెక్కడా, అసలు నీది ఎక్కడ్రా, ఎక్కడి నుంచి ఎక్కడికి బతకడానికి వచ్చినామని అడగవా? ఇంకా అదే అడిగిండు పాడి కౌశిక్ రెడ్డి. అంటే సావ చచ్చి పౌరుషం చచ్చి అని చంపుకొని వాడు తిడతా అంటే కూడా ఉండాలా? నేను ఇంకో మంచి మాట అన్నాడు పాడి కౌశిక్ రెడ్డి. వాడు ముసలోడు, 69 సంవత్సరాలకు ఉన్నాయి, పోయి కొడితే చచ్చిపోతాడు అనవసరంగా. వాడు ఏదో అయిపోతాయి మాటలు మాట్లాడుతాను అన్నాడు. మంచి మాటలే అన్నాడు. ఏం రాసుకొచ్చినావు ఇప్పుడు? ఏమంటానో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొచ్చే కుట్ర, లేకపోతే బీజేపీకును కాంగ్రెస్కును టీడీపీకి అప్పచెప్తామా? జిహెచ్ఎంసీ ఎన్నికలను తీసుకపోయి మేయర్ పీఠం మీద టీడీపీనో బీజేపీనో కూర్చోబెడతామా? ఇచ్చినప్పుడేమో ఇత్తాను అన్ని కేసీఆర్ వాళ్ళకే కట్టబెడతాను అంటారు. వాళ్ళు ఒక 3 నియోజకవర్గాలల్లో ఎఫెక్ట్ చూపెడతారు. ఆంధ్ర లీడర్లు జూబ్లీ హిల్స్ కావచ్చు, కుక్కటిపల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఒక 20 టికెట్లు కార్పొరేటర్లను బీఆర్ఎస్ నుండి నిలబెట్టింది. అంటే వాళ్ళకు గౌరవం ఇచ్చినట్ట, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్ట? గౌరవం ఇచ్చినట్టే కదా. మరి గౌరవం ఇచ్చిన వాళ్ళు మనకు గౌరవం ఇవ్వాలా ఇవ్వద్దా? మనల్ని దన్నుకుంటా, మన అమ్మలను తిట్టుకుంటా, మన భార్య పిల్లలను తిట్టుకుంటా మన మీదనే ఆజమాయిషి చెలాయించాలా? చెలాయిస్తే ఊకుందామా? ఈ వెలుగు పేపర్ కంటే సిగ్గు లేదు, మన రాష్ట్ర సర్కార్ కంటే సిగ్గు లేదు. మరి గడుకో గంజి తాగి బతికిన వాళ్ళం మనకు పౌరుషం లేదా, సిగ్గు రాదా? రాసుకొచ్చిన వీనిదన్నాలే, సారీ చెప్పమన్నోనిదన్నాలే, ఎవడు అడ్డుపడతారో వానిదన్నాలే, తప్పే లేదు.
ఉద్యమం చేసిన వాళ్ళకి తెలుస్తారా బాబు ఆ బాధ ఎట్లుంటుందని. మీరు అప్పుడు అధికారంలో ఉంటారు, ఇప్పుడు అధికారంలో ఉంటుంది. మీకేం పోయింది? మీ ఇంట్లో ఎవరైనా ఓటుకున్నారా, లేకపోతే మీ లైఫ్లో ఎక్కడన్నా పోయినాయా? అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు గదే కుర్చీలలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర సెట్లలో దండుతుంటే కూడా మీరు గదే కుర్చీలలో కూర్చొని చోద్యం చూస్తాను. మళ్ళీ రెచ్చగొడతాండు. ఆంధ్ర సెట్లలో కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామన్న గులాబీ బాస్ అంటే ఆ రోజు మరి ఆంధ్ర సెట్లర్లు అంతా ఏకమైనరా బాబు. టీడీపీ అని చూడకుండా, కాంగ్రెస్ అని చూడకుండా, బీజేపీ అని చూడకుండా వన్ సైడ్గా ఆంధ్రోళ్ళు అంతా ఒక సైడ్ అయింది. కేసీఆర్ ఒక్క సైడ్ అయింది. మీరు ఆ రోజు దొంగలు ఉద్యమం చేయరు అంటే ఇట్లా వంటిది. వాళ్ళేమో కాంగ్రెస్ టీడీపీ అని చూడకుండా అందరు ఒక్కడి అవుతుంది. మళ్ళా తెలంగాణ ఇస్తే మమ్మల్ని ఆంధ్రోని కంచెలు ఎలా కొడతారు, మాకు రక్షణ ఉండదని వాళ్ళు ఢిల్లీకి చెప్తాండే. మరి ఇన్ని మాటల మధ్య, ఇన్ని భావోద్వేగాల మధ్య, ఇన్ని కుట్రల మధ్య కేసీఆర్ ఆంధ్రోలు మీరు భరోసా ఉంటుంది, నేనే భరోసా అని చెప్తేనే ఆ రోజు అక్కంచెలు ఇక్కడికి వచ్చేటట్టున్నది తెలంగాణ. కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలో అలాంటి స్ట్రాటజీ అప్లై చేసింది. 10 సంవత్సరాలు అద్భుతంగా చూసుకున్నాడు ఆంధ్ర సెటిలర్లను. చూసుకున్నందుకు అంత అద్భుతంగా చూసుకున్నందుకు ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి మీదకి ఒక ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యే పోయి దాడి చేసే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఈ సిగ్గులేని గాడిది ఏమంటాడు? సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. ఎక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేరా? ఏమన్నా కళ్ళు బైర్లు గమ్మినాయా, పచ్చ కామెరలు వచ్చినాయా? నీ ముఖ్యమంత్రి గారు మెడల కండు వేసి కప్పుకొని ఆలింగనం చేసుకొని అగ్గులిచ్చుకొని ముద్దులు పెట్టుకునేది కనబడతలేదా లోకమంతా చూస్తా అంటే? నీకు ఒక్కనికే కళ్ళు బయలు కానీ ఇంత పెద్దగా పెట్టుకున్నావుగా వెలుగు అని. రేషికట్లు ఏమన్నా వచ్చినాయా? గింత వెలుగు అని పెట్టుకొని రేషికట్లు వచ్చినాయరా నీకు? సిగ్గులేని విధవా. ఇప్పుడు నువ్వు రెచ్చగొడతావు. వెలుగు అని పెట్టుకోగానే సరిపోదు, వెలుగులో ఏం కనబడుతుందో చూడాలి. లేకపోతే రేషికట్లు వచ్చిన కిందనే పడుతుంది.